మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నివారి జలల్పూర్ గ్రామంలో శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం పితృపక్షం మంగళవారాన్ని పురస్కరించుకొని రాకేస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. పాశుపత కాళీమాత హోమం, రుద్రహోమం, చండీ హోమం కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజస్వామి మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హరర్ మాదేవ్, నేను మీ రాకేస్వామి. ఇక్కడ మన జలాల్పూర్ దగ్గర ఉన్నటువంటి కాళికాదేవి దర్శనం చేసుకోవడానికి వచ్చిన అమ్మవారి అభిషేకం ఇట్లా అయ్యింది. చాలా సంతోషంగా చాలామంది భక్తులు వస్తున్నారు. ఎవరైనా సరే అమ్మవారి దర్శించుకోవాలనుకుంటే మన నారాయణ గారు ఇట్లా సత్యనారాయణ ఇట్లా అమ్మవారి ప్రతిష్టాపన చేపించి ఈ యొక్క జాగల తన యొక్క జాగల పెట్టుకొని ప్రతి మందికి మంచి కావాలని చెప్పేసి అమ్మవారి పూజలు చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవాలి. నేను ఎక్కడనో శిర్షలం నుండి ఆయనను కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా. అది అమ్మవారి మహత్యం కాబట్టి చాలామంది కూడా వచ్చి అమ్మవారి దర్శించుకోవాలి. అంత మంచి జరుగుతుంది. కాళికాదేవి యొక్క రూపాలలో ఒక రూపము ఈ యొక్క అమ్మవారి పేరు ఏం భద్రకాళి అమ్మవారికి ఇట్లా చాలా భయంకరంగా ఉన్నది. అంతే స్వరూపిణి కూడా అంతే శాంతి స్వరూపిణి ఇట్లా మీరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అంత మంచి జరుగుతుంది. హరరమాలు జయమ. ఓం కాళీ, శ్రీకాళి, జయ జయ కాళి. మన్నేవారిపల్లి జలాల్పూర్ క్షేత్రమునందు ప్రతిష్ఠించబడినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి భద్రకాళి అమ్మవారి క్షేత్రమునందు ఈరోజు భాద్రపద మాస పితృపక్ష సమయంలో మంగళవారం సందర్భంగా రాకేష్ స్వామి వారి స్వహస్తాలతో ఈరోజు గణపతి పూజ, పుణ్యాహ వాచనము, అమ్మవారికి విశేష అభిషేకము, తదనంతరం కూడాను పాశుపత కాళీ రుద్ర మహాయాగము, తదనంతరం పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఇది వాస్తవానికి ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట కాకంటే ముందు నుంచి కూడాను అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. అది కొంతకాల క్రితం బహిర్గతం అంటే సంకల్పంగా బహిర్గతమైంది. ఇప్పుడు ఒక మహాక్షేత్రంగా మారబోతుంది. కావున ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క క్షేత్రాన్ని ప్రతి నోర ప్రచారం చేసి మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారి స్వాస్థాలతో సేవ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ అమ్మవారికి మంత్రాలు, స్తోత్రాలు ఇవేం అవసరం లేదు. అమ్మ తల్లి అని మనస్ఫూర్తిగా ఆ యొక్క తల్లి శరణాగతి వేడిన వారి ఎప్పుడూ కూడా తన చంకలో బిడ్డలాగా కాపాడుతుంది. కావున ఇక్కడ అమ్మవారికి ఆ శక్తి ఎప్పటి నుంచో ఉన్నది. ఎంతోమంది అనారోగ్యం కావచ్చు, పిల్లలు లేక కావచ్చు, ప్రాణాలు పోయే స్థితి నుంచి కూడా అమ్మవారిని మనస్సులో స్మరించుకున్న క్షణం చేత కూడాను ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ వీర సాక్ష్యం ఎంతోమంది ఇప్పుడు ఈయన కూడా మృత్యుముఖం నుంచి బయటపడి ఇలా తిరిగిన కారణం అమ్మవారే. ఎంతో మంది ప్రతిష్ట తర్వాత కూడాను అమ్మవారి మహత్యాలు చూపించింది. కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక మహాక్షేత్రంగా మారబోతుంది. ఇలాంటి స్వాములందరూ కూడా రావాలి, అమ్మవారి శక్తిని పెంచాలి. ఇక్కడ యజ్ఞాది క్రతువులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు సహకరించి ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా వస్తుంది. జై కాళీ, జై జై కాళీ.